జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రం జగిత్యాల పట్టణం నుంచి ఇద్దరు మహిళలతో పాటు ఇతర ప్రాంతానికి చెందినటువంటి నిర్మల్ జిల్లా కడెం అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన దాదాపు 11 మంది మహిళలు అంతా కూడా 55 సంవత్సరాల పైబడిన వారే వారంతా కూడా ప్రయాగ్రాజ్ కుంభమేళకు వెళ్ళడం జరిగింది ఈ నెల 29న. అయితే అందులో నలుగురు మాత్రం మిస్ అయ్యారు. అంతా కూడా 55 సంవత్సరాల పైబడ్డ వారే. అందులో ఇద్దరు 65 సంవత్సరాల మహిళతో పాటు 64 సంవత్సరాల మహిళ కూడా ఉన్నారు. మరి అసలు ఏం జరిగింది, వారికి సంబంధించిన కాంటాక్ట్ కూడా ఇప్పటివరకు దొరకలేదు. మిగతా ఉన్నటువంటి 11 మందిలో మిగతా వారైతే క్షేమంగా ఉన్నట్టు తెలిసినప్పటికీ కూడా మరి ఈ నలుగురి పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇందులో జగిత్యాల పట్టణానికి చెందినటువంటి కొత్తవాడకి చెందిన ఒక మహిళతో పాటు మరో విద్యానికి చెందినటువంటి మరో మహిళ ఇద్దరు కూడా ఉన్నారు. అయితే వీరంతా కూడా 11 మంది ఒకే ట్రావెలర్ వెహికల్లో వెళ్ళినట్టు తెలుస్తోంది. పుణ్య స్నానం ఆచరిస్తుండగా కుంభమేళ వద్ద మిస్ అయినట్టయితే ప్రధానంగా ఇప్పటివరకు తెలిసింది. మరి ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలవాల్సి ఉంది. ఇప్పటికే మిస్సింగ్ అన్న కోణంలో ఎక్కడికక్కడ కూడా నోటీసులు అయితే అక్కడ ఆ స్థానిక ప్రయాగ్రాజ్ వద్ద ఆ స్థానిక ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టయితే మనకు చెప్తున్నారు. మరొక ప్రధాన వార్త, జగిత్యాలకు కూతవేట దూరంలో ఉన్న నరసింగాపూర్ గ్రామంలో గత వారం రోజులుగా కుంభకోణము భారీ భూ కబ్జా వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తంగా పోలీసులు అలాగే ఇటు జిల్లా అధికారులు అయితే సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కదిలినటువంటి అధికార యంత్రాంగము అసలు ఎంత కబ్జా గురైంది అనే దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేస్తుండగా ఇవాళ ఆర్డీఓ కూడా అక్కడికి మధుసూదన్ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా దాదాపు కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్ సర్కార్ భూమి కబ్జాకైన నేపథ్యంలో మరి అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరనేది మాత్రము మరొక వారం రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది.